వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. ఇప్పుడైతే ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 11 పవర్ ఎక్స్ ప్లస్ 11 పవర్ వై ఈజ్ ఈక్వల్స్ టు 132 ఇచ్చారు. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 3 అని కూడా ఇచ్చారనమాట. సో ఇందులో నుంచి మనం ఎక్స్ వాల్యూ అలాగే వై వాల్యూ కనుక్కోవాలి. సో సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తారో చూడండి. సొల్యూషన్ ఫస్ట్ అయితే ఇచ్చిన ఈక్వేషన్ని రాసుకుంటా. 11 పవర్ ఎక్స్ ప్లస్ 11 పవర్ వై ఈజ్ ఈక్వల్స్ టు 132. ఇంకో ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 3. సో లెట్ ఇట్ బి దిస్ ఈక్వేషన్ యాజ్ 1 అనుకుందాం. ఈ ఈక్వేషన్ లో నుంచి వై వాల్యూ ఏమవుతుంది? వై ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ ఎక్స్. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. సింపుల్ గా సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు ఏమొస్తుంది? 11 పవర్ ఎక్స్ ప్లస్ 11 పవర్ వై ప్లేస్ లో మనం ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 3 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 132. ఇక్కడ చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఉన్నప్పుడు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ మైనస్ ఎన్ అవుతుంది. సో ఇప్పుడు ఫార్ములాతో రీప్లేస్ చేస్తే ఏమొస్తుంది? 11 పవర్ ఎక్స్ ప్లస్ 11 క్యూబ్ ఇంటూ 11 పవర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 132. 11 పవర్ ఎక్స్ ప్లస్ 11 పవర్ 3 ఇంటూ 11 పవర్ మైనస్ ఎక్స్ అంటే 1/11 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 132. ఇప్పుడు నేను ఎల్సిఎం 11 పవర్ ఎక్స్ తీస్తా. అప్పుడు ఏమొస్తుంది న్యూమరేటర్లో? 11 పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 11 పవర్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 132. ఇప్పుడు ఏమవుతుంది? 11 పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 11 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 132 ఇంటూ 11 పవర్ ఎక్స్ని ఆర్హెచ్ఎస్కి పంపిస్తా. అప్పుడు ఏమవుతుంది? ఇంటూ 11 పవర్ ఎక్స్. ఇప్పుడు సింపుల్గా లెట్ 11 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ లాగా ట్రీట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఎన్ స్క్వేర్ ప్లస్ 11 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 132 ఇంటూ ఎన్. సో ఈ టర్మ్ ని మొత్తం నేను ఎల్హెచ్ఎస్కి పంపిస్తా. అప్పుడు ఏమవుతుంది? ఎన్ స్క్వేర్ మైనస్ 132n ప్లస్ 11 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఎన్ స్క్వేర్ మైనస్ 132n ప్లస్ 11 క్యూబ్ అంటే 1331 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు 1331 ఎన్ స్క్వేర్ కి ఫ్యాక్టర్స్ ఏమవుతుంది? 121n అలాగే 11n. సో ఇప్పుడు మనకి 121n ఇంటూ 11n చేసినప్పుడు మనకి 1331n స్క్వేర్ వస్తుంది. మళ్ళీ అలాగే ఈ రెండు యూజ్ చేసి మనకి -132n కూడా రావాలి. ఎలా రాసుకోవచ్చు? -121n -11n. సో ఈ రెండు చేసినప్పుడు మనకి -132n వస్తుంది. సో ఈ రెండితోటి రీప్లేస్ చేస్తా ఇప్పుడు నేను. చూడండి, n స్క్వేర్ మైనస్ 121n మైనస్ 11n ప్లస్ 1331 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ టూ టర్మ్స్ లో నుంచి n కామన్ తీస్తా. అప్పుడు ఏమొస్తుంది? n ఆఫ్ n మైనస్ 121 మైనస్ 11 కామన్ తీస్తా ఈ రెండిట్లో నుంచి. 11 ఆఫ్ n మైనస్ 121 వస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఏమవుతుంది? n మైనస్ 121 ఇంటూ n మైనస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు సపరేట్ గా ఈక్వల్ టు 0 చేస్తా. సో అప్పుడు మనకి టూ కండిషన్స్ వస్తాయి. n మైనస్ 121 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒకటి వస్తుంది, అలాగే n మైనస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. ఈ కండిషన్లో n ఏమవుతుంది? n ఈజ్ ఈక్వల్స్ టు 121. ఈ కండిషన్లో n ఏమవుతుంది? n ఈజ్ ఈక్వల్స్ టు 11. కానీ మనం n అంటే ఏమని అజ్యూమ్ చేసుకున్నాం ఇక్కడ? 11 పవర్ ఎక్స్. సో n ప్లేస్లో ఇప్పుడు మనము 11 పవర్ ఎక్స్ పెట్టాలి. సో 11 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 121. సో 11 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనం 121ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 11 రాసుకోవాలంటే ఎలా రాసుకోవచ్చు? 11 స్క్వేర్ లాగా రాసుకోవచ్చు కదా. 11 స్క్వేర్ ఏమవుతుంది? 121 కదా. సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఒక కండిషన్లో మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 వచ్చింది. ఇప్పుడు ఈ కండిషన్లో ఎక్స్ ఏమొస్తుందో చూద్దాం. 11 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 11. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కంపేర్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో పవర్లో ఏమి లేనప్పుడు 1 కదా. 11 పవర్ 1 అంటే 11 వస్తుంది. సో ఈ కండిషన్లో మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది.
సో, ఇప్పుడు మనం y వాల్యూ కూడా కనుక్కుందాం. 2 కండిషన్స్‌లో y వాల్యూ ఏమొస్తుందో చూద్దాం. మనకి కండిషన్ x + y = 3 అని ఇచ్చారు కదా! సో, ఈ కండిషన్‌లో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 + y = 3. y = 3 - 2. సో, y = 1. సో, ఈ కండిషన్‌లో మనకి y = 1 వచ్చింది. ఈ కండిషన్‌లో ఏమొస్తుందో చూద్దాం. x + y = 3 కదా! సో, ఈ కండిషన్‌లో మనకి x వాల్యూ 1 కాబట్టి 1 + y = 3. సో, y ఏమవుతుంది? 3 - 1. సో, y = 2 వచ్చిందనమాట. సో, ఇప్పుడు మనకి ఈ కండిషన్‌లో x వాల్యూ ఎంత? 2. y వాల్యూ ఎంత? 1. ఈ కండిషన్‌లో x వాల్యూ ఎంత? 1. y వాల్యూ ఎంత? 2. సో, ఇవన్నమాట ఆన్సర్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వేరే మ్యాథ్స్ ప్రాబ్లమ్‌తో కలుద్దాం.